మొక్కలకు సీసీఐ పెడతానని మొక్కలకు సీసీఐ పెడతానని ప్రభుత్వం సీసీఐ పెట్టలేదు. సీసీఐ కోసం ఎదురు చూసి పోతే రాత్రి అకాల వర్షానికి మొక్కలు మొత్తం తడిచినాయి. ఇప్పుడు ప్రైవేట్కు పోతే వాడు ధర పెట్టడు. అది వచ్చింది ఇది వచ్చింది అంటాడు, ఫంగస్ అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, ధర పెట్టడు. ఈ ప్రభుత్వం మాత్రం లంగా ప్రభుత్వం. ఇటువంటి ప్రభుత్వం ఏనాడు రాకూడదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా రైతు అనేటోడు తలకాయ కింద మెత్త పెట్టుకొని పండుకొని మంచిగా ఏ ఆలోచన లేకుండా మంచిగా బతికిండు. ఈ ప్రభుత్వంలో మాత్రం రైతు బతికే ప్రభుత్వం కాదు ఇది, ఏనాడు రావద్దు కూడా. దయచేసి ప్రజలకు దండం పెట్టి చెప్తున్నా, ఈ ప్రభుత్వానికి మాత్రం ఓటు వేయకండి మళ్ళీ ఇంకోసారి. ఈ 2.5 సంవత్సరాల వరకు ఏదో ఇంకో 2 సంవత్సరాలు ఏడిచి గట్టినేగా బతుకుదాం, పిల్లల జిల్లాలో సాదుకొని బతుకుదాం, అంతేగాని ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఓటు వేయకండి. కేసీఆర్ గారు ఎక్కడున్నా దయచేసి మా రైతులను ఆదుకోవాలి, మీరు అధికారంలో లేకున్నా కానీ ఆదుకోవాలని కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను.